మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ధాన్యం స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అనే ఏజెన్సీ ద్వారా కొని దాని మిల్లింగ్కి మాకు ఇస్తారు. దాని నిమిత్తం ₹10 మాకు వర్కింగ్ ఛార్జీలు, అలాగే బై ప్రొడక్ట్స్ తౌడు నూకలు ఇవన్నీ కూడా వర్కింగ్ ఛార్జీల కింద ఇస్తారు. కరెంటు బిల్లులు, ముఠా కార్మికులకి, తర్వాత మిల్లు రిపేర్లు, జీతాలు, 12 నెలల వడ్డీలు, 12 నెలలకి మెయింటెనెన్స్ అన్నీ కలిపి మేము దాంట్లో మాత్రమే మాకు మిగులుతాయి. అయితే ఇవాళ మా మీద ఒక అభియోగం ఆ బాండం లాంటిది ఏదో పడినట్టు అనిపించింది నాకు. దాని కారణం ఏంటంటే మా అసోసియేషన్లో కొంతమంది బలవంతంగా వసూళ్లు పాల్పడ్డారనే విషయం పేపర్ ద్వారా చదవటం చూసి మరి ఆ వార్తలో మరి అవాస్తవాలు మీ ద్వారా తెలుసుకుని మరి మాకైతే ఇది పెద్ద వార్త. నాకు ఇవాళ పొద్దున్నే ఫోన్ చేసి చెప్పేదాకా కూడా నేను చూడలేదు. యాక్చువల్గా కొంచెం ఒంట్లో బాగుండక లేటుగా లేచాను. అదంతా చదివిన తర్వాత చూస్తే నాకు అందులో వాస్తవం కనపడలేదు. సోదరులారా, నిజంగా కూడా మాకు తెలవకుండా ఏమైనా జరిగినట్లయితే అసోసియేషన్ దృష్టికి తీసుకొస్తే డెఫినెట్గా దాని మీద ఎటువంటి చర్య చేయడానికైనా మేము సిద్ధం. కానీ మమ్మల్ని ఎవరూ అడగనప్పుడు మేము అసోసియేషన్ ద్వారా ఎటువంటి సహకారం మాకు వచ్చే ₹10 మరి ఎవరికైనా ఇస్తాము, ఏమని ఇస్తాము. కాబట్టి ఆ విషయంలో కొంచెం మాకు ఇబ్బందికరంగా అనిపించి ఒకసారి మీ ద్వారా ఈ విషయాలని మీ ద్వారా చెప్పుకుందాం. దీని మీద ఇది వాస్తవం కాదని, మాకు ఈ భుక్తి కోసం ఎట్లయితే మాకు ఇండస్ట్రీ బతకాలి కాబట్టి ఇంతకుముందు ఉన్న 33 లక్షలు 34 లక్షల టన్ను నుంచి ఇవాళ 51 లక్షల టన్నులు టార్గెట్ అవ్వడం వలన ఇండస్ట్రీ ఇంకో 4 రోజులు తిరిగే అవకాశం ఉంది. మన రైతాంగానికి మంచి రేటు వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు ఏంటంటే ప్రైవేట్ మార్కెట్లోకి వెళ్తే అండర్ సేల్ చేసుకునేవాళ్ళు. ఇవాళ గవర్నమెంట్ రేటుకి బాగా రైతాంగానికి రావటం, వాళ్ళ పేమెంట్లు కూడా తొందరగా పట్టడం వలన ఇంతకుముందు కమిషన్దారులతో ఉండేవారు, ఇప్పుడు కమిషన్దారులు ఎవరు లేరండి. డైరెక్ట్గా రైతుకి అర్థమైపోయింది డబ్బు మనకి 5-6 గంటల్లో పడిపోతుంది కాబట్టి మనమే డైరెక్ట్గా పంపించేసుకోవచ్చు అనేది వచ్చింది. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది. కాబట్టి మమ్మల్ని ఈ విధంగా ఎవరో కూడా అడగలేదని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ మీటింగ్ మేము అరేంజ్ చేయడం జరిగింది. మరి రాజకీయ కోణంలోనే కనిపిస్తుంది తప్పితే మా వ్యాపార సంస్థలకు మా వ్యాపారం విరుద్ధం అన్నది కరెక్ట్ కాదు. పేపర్లో అన్నీ కూడా ఎందుకంటే గతం కంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే మాకు గతంలో ఎక్స్పోర్ట్స్ అయ్యి ఉండి ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ కానీ దేశాల్లో ఎక్కడా కూడా మార్కెట్ లేదు. బయట దేశాల్లో ఇండస్ట్రీ కుదేలైపోతుందన్న సందర్భంలో ప్రభుత్వం గతంలో 30 లక్షల టన్ను మనకు టార్గెట్ ఉండేది. 51 లక్షల టన్ను టార్గెట్ తీసుకొచ్చి ఈరోజు రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీని రైతాంగాన్ని కూడా ప్రభుత్వం చాలా ఆదుకుంది. ఎందుకంటే గతంలో మాకు టార్గెట్స్ సరిపోయి కాదు, ఎంతో కొంత కొన్నాళ్ళైనా మిల్లింగ్ వచ్చేటట్టు ప్రభుత్వం మాకు ధాన్యం ఇచ్చింది. అలాగే మేము కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ ఎప్పుడూ సహకరిస్తూనే వచ్చింది. ఈ రాజకీయ కోణంలో ఉన్నటువంటి ఆరోపణలు మరి ఇవన్నీ వాస్తవం చూస్తే పేపర్ కనుక పూర్తిగా చదివితే కనుక అది వ్యక్తిగత ఆరోపణల కింద ఏదో విమర్శించాలని చెప్పి వచ్చినట్టు తప్పితే ఆయన ప్రెసిడెంట్, నేను సెక్రటరీ, మరి మాకు తెలియకుండా మరి ₹16 ఫిల్ చేయడం అన్నది ఎలా జరుగుతుంది అన్నది కూడా మాకు అర్థం కాని విషయం. ఇది పూర్తిగా దీన్ని మరి రాజకీయ ఆరోపణ తప్పితే ఇది మా వ్యాపార సంస్థలు మేము రుద్దడానికి ఎంతవరకు శోభారది మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు కుదేలైపోయిన ఇండస్ట్రీని ఏదో రకంగా బతికించుకునే స్థాయిలో మేము ఉన్నాం. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన ఇండస్ట్రీ, మాలో కూడా చాలామంది రైతులు ఉన్నారు. ఈ రైతాంగం అసలే మనం కోస్టల్ ఏరియాలో ఉండటం వల్ల బోల్డన్ని తుఫాన్లు, ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ప్రతి సంవత్సరం ఎక్కడో చోట ఇబ్బందులు పడుతూ ఆ ఇబ్బందులను మనం గవర్నమెంట్తో కొంచెం మాకు ఏదన్నా వెసులుబాటు ఇవ్వండి అని చెప్పి అడిగి వాళ్ళు ఇవ్వలేక, ఎందుకంటే ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రాం, ఏది చేయాలన్నా ఢిల్లీ వాళ్ళ పర్మిషన్ కావాలి.
సో ఒక పర్సంటేజ్ ఈల్డ్ తగ్గించాలన్నా లేకపోతే ఇంకేదన్నా మనకు వెసులుబాటు ఇవ్వాలన్నా ప్రతిదీ ఢిల్లీ గవర్నమెంట్ ఒప్పుకోవాల్సిందే. ఇది అంత తేలిగ్గా ఒప్పుకోవడానికి కాదు. ఎందుకంటే ఇక్కడ ఒప్పుకుంటే 20 రాష్ట్రాలలో అడుగుతారు ఇదే విషయం. కాబట్టి వాళ్ళు అంత తేలిగ్గా ఇవ్వలేరు. ఎందుకంటే ఇదంతా ప్రజల డబ్బుతో జరుగుతున్న కార్యక్రమం. సో మేమేదో హ్యాండ్ టు మౌత్ అంటే జస్ట్ ఉన్న మిల్లు ఒకప్పుడు వ్యాపారాలు బాగుండేవి, మేమందరం పర్మిట్ల మీద రైస్ ఎగుమతి చేసుకునేవాళ్ళం. ఇవాళ పరిస్థితి లేదు. ఇండియా మొత్తం మీకు తెలుసు, ప్రతి చోట సెల్ఫ్ సఫిషియన్సీ వచ్చేసింది రైస్. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి బియ్యం తీసుకెళ్ళి అమ్మే పరిస్థితి లేదు ఇవాళ. ఎక్కడో హిల్ స్టేట్సో లేకపోతే ఎక్కడన్నా కొంచెం మన ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్సో అలాంటి చోట్ల తప్పించి ఎక్కడ ఒక్క చోట కూడా రైట్స్కి డిమాండ్ లేదు.